హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జీమెయిల్ ఇంటగ్రేషన్ ఎలా చేసేది చూస్తాం. సో దానికి మీరు మెయిన్ డాష్బోర్డ్లో ఉండి రైట్ సైడ్లో లోగో క్లిక్ చేసుకోవాలి. సో అకౌంట్ అండ్ సెట్టింగ్స్ అండ్ సర్వీసెస్ అండ్ టూల్స్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్స్ ఇంటగ్రేట్ యువర్ జీమెయిల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసింటే మీకు సైన్ ఇన్ చేయాలి ఈమెయిల్ కూడా. సో ఇంటగ్రేట్ యువర్ జీమెయిల్ చేసే ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు పర్చేస్ సిఎస్వి వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోసం డైరెక్ట్లీ ఇన్ పర్చేస్ ఇన్వాయిస్ పక్కన డిస్ట్రిబ్యూటర్ పక్కన ఒక ఫెచ్ ఆప్షన్ ఉంది. సో ఆడ ఫెచ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఈమెయిల్ మీరు క్లిక్ చేసింటే అక్కడ ఉండే ఇంపోర్ట్ చేసుకోసం సిఎస్వి ఫైల్. సో ఇలాగే మీకు బెనిఫిట్స్ ఉన్నాయి ఇంటగ్రేట్ చేసేంటే. సో ఇప్పుడు మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ క్లిక్ చేసిన తర్వాత సో ఈమెయిల్ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని కంటిన్యూ చేయండి, మీకు ఈమెయిల్ సైన్ ఇన్ అయిపోయింది. సో ఇలాగే మీరు జీమెయిల్ ఇంటగ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫెచ్ ఆప్షన్ పర్చేస్లో ఎలా యూస్ చేసేది చూస్తాం. సో దానికి మీరు పర్చేస్ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూసింటే ఫెచ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈమెయిల్ క్లిక్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్కి ఫస్ట్ టైం మీరు సిఎస్పి మాన్యువల్లీ అప్లోడ్ చేయాలా. సో నెక్స్ట్ టైం నుండి మీరు ఇక్కడ ఫెచ్ ఆప్షన్లో ఈమెయిల్ క్లిక్ చేసినట్టే మీకు ఇలాగే ఇంపోర్ట్ ఆప్షన్స్ పంపించిన. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్కి మీరు మాన్యువల్లీ సిఎస్వి అప్లోడ్ చేసిన తర్వాత సో సెకండ్ టైం మీరు పర్చేస్ ఇన్వాయిస్ టైప్ ఎంట్రీ చేయబోదు మీరు ఇక్కడ ఫెచ్ ఆప్షన్ యూస్ చేసుకోసం. సో ఈమెయిల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేసింటే సో ఆ డేటాస్ అన్నీ ఇక్కడ ఫెచ్ అయిపోయింది సిఎస్వి ఫైల్. సో ఇక్కడ అన్నీ డేటాస్ ఫెచ్ అయిపోయింది. సో ఇలాగే మీరు ఫెచ్ ఆప్షన్ యూస్ చేసి ఈమెయిల్ క్లిక్ చేసేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటే మనకు సిఎస్వి అప్లోడ్ చేసుకోసం ఇలాగే. సో ఇలాగే మీకు ఇంటగ్రేట్ యువర్ జీమెయిల్ చేసే బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.